ఏది అయినా ఆచి చికెన్ మసాలా. తమిళనాడు రాజకీయాల్లో నూతన శకం ఆరంభం కాబోతుంది. ఎన్నో ఒడిదుడుకులు ఆటుపోట్లను ఎదుర్కొని ఎట్టకేలకు నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో గత కొన్ని రోజులుగా నెలకొన్న నాటకీయ పరిణామాలకు తెరపడింది. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెరపడింది. కాంగ్రెస్, లెఫ్ట్ అలాగే వీసీకే, ఐయుఎంఎల్ పార్టీల మద్దతుతో విజయ్ బలం 120కి చేరటంతో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుముఖమైంది. ఇక దీంతో ఇవాళ ఉదయం 10 గంటలకు చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తనకు మద్దతిచ్చే పార్టీల సమ్మతి లేఖలతో 4గోసారి గవర్నర్ అర్లేకర్ ను కలిసిన విజయ్ సుమారు గంటన్నర పాటు ఆయనతో చర్చించారు. అనంతరం రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం విజయ్ ను ముఖ్యమంత్రిగా నియమిస్తున్నట్లు గవర్నర్ ప్రకటించారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకునేలా అనుమతిచ్చారు. ఈ నెల 13 నాటికి అసెంబ్లీలో బల నిరూపణ ద్వారా మెజారిటీ చూపాలని విజయ్ తో పాటు వెంట వచ్చిన మిత్రపక్షాల ప్రతినిధులకు గవర్నర్ సూచించారు. దీంతో చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకార వేడుకకు ఏర్పాట్లు స్పీడ్ అందుకున్నాయి. సీఎం సహా కొందరు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేలా టీవీకే ప్రణాళికలు రచిస్తుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ చారిత్రక ఘట్టాన్ని వీక్షించేందుకు తమిళనాడు నలుమూలల నుంచి అభిమానులు, కార్యకర్తలు చెన్నైకి క్యూ కట్టారు. ఎట్టకేలకు సీఎం పదవిని అధిష్ఠించడానికి అటు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ సిద్దమవుతున్నట్లు మనం చూస్తున్నాం. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం మొత్తం కూడా ఏ విధంగా అయితే ఏర్పాట్లు కొనసాగుతున్నాయో కూడా మనం స్క్రీన్ పైన చూడొచ్చు. అంటే ఏ సమయానికి ప్రమాణ స్వీకారం ఉండబోతుంది, ఎవరెవరు అతిథులు విచ్చేస్తున్నారనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నరేష్ అందుబాటులో ఉన్నారు. నరేష్, వెరీ గుడ్ మార్నింగ్ రత్న. చెన్నైలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అయితే మాత్రం టీవీకే పార్టీ ప్రమాణ స్వీకారానికి అయితే సిద్ధమవుతా ఉంది. నిన్న సాయంత్రం నుంచి కూడా అక్కడ ఏర్పాట్లు బాగా ఫాస్ట్ గా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ 10 గంటలకి విజయ్ తో పాటుగా మరొక 9 మంది, మొత్తం 10 మంది కూడా ప్రమాణ స్వీకారం చేయడానికి అయితే మాత్రం సిద్ధం చేసింది. ఆ ఒక్క లిస్టును కూడా గవర్నర్ కి అయితే టీవీకే విజయ్ కూడా పంపించినట్టుగా కూడా తెలుస్తోంది. నిన్న తమిళనాడు రాజకీయాలంతా కూడా నిన్న చాలా ఉత్కంఠంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒక మ్యాజిక్ ఫిగర్ వరకు వచ్చి ఆగిపోయినటువంటి సపోర్ట్ తో వారి కోసం అయితే మాత్రం కొన్ని మంతనాలు కూడా జరిపి ఒక వీసీకే ఇచ్చినటువంటి సపోర్ట్ తో, అలాగే ఒక ముస్లిం పార్టీ ఇచ్చినటువంటి సపోర్ట్ తో కూడా గవర్నర్ ని కలిసి ఆ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కూడా వాళ్ళని ఆహ్వానించాలనేసి అయితే విజయ్ అయితే కలిశారు. ఇక నిన్న కేరళ వెళ్లేటువంటి గవర్నర్ కూడా తన టూర్ ను కూడా రద్దు చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చి విజయ్ని అయితే మాత్రం కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అయితే మాత్రం అనుమతులు కూడా ఇచ్చారు. ఇక 3-4 రోజుల నుంచి కూడా విజయ్కి అయితే మాత్రం గంటకి ఒక ట్విస్టులు కూడా ఏర్పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎట్టకేలకు టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అయితే మాత్రం లైన్ క్లియర్ అయ్యేసి ఈ రోజు 3:15 ప్రమాణ స్వీకారం చేయాలని మొదటగా అనుకున్నారు. మళ్ళీ తర్వాత 10 గంటలకి ప్రమాణ స్వీకారం చేయాలనేసి అయితే మాత్రం ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. మరోవైపు ఒక టీవీకేకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, మరి కాంగ్రెస్ దిగినటువంటి మరొక 2 దీంట్లో అయితే ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. దీంట్లో ప్రధానంగా కూడా అగవ అర్జున్, తర్వాత అరుణ్ రాజు అయితే మాత్రం, మళ్ళీ నిర్మల్ కుమార్, అలాగే విజయ్ శరవణ్, పార్థిబన్ వాళ్ళ పేర్లు అయితే మాత్రం ఎక్కువగా కూడా వినపడతా ఉన్నాయి. మరోవైపు మహిళా కోటా కింద కూడా కీర్తన, విజయలక్ష్మి వీళ్ళ పేర్లు అయితే ఎక్కువగా కూడా వినపడేటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు ఈ రోజు కేబినెట్ లో మినిస్టర్స్ గా కూడా విజయ్ తో పాటు ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం కూడా ఉంది.
మరోవైపు కాంగ్రెస్ కి సంబంధించి కూడా మరొక ఇద్దరు కూడా దీంట్లో ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అనేసి అయితే ఎక్కువగా కూడా చర్చ కూడా జరుగుతా ఉంది. మరోవైపు విఎస్ బాబు కూడా అంటే కొలత్తూరులో గెలిచినటువంటి విఎస్ బాబు అంటే స్టాలిన్ మీద కూడా గెలిచినటువంటి విఎస్ బాబుకి కూడా అవకాశం ఉంటుందనేసి అయితే అనుకుంటా ఉన్నారు. మరి ఒక జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అయితే మాత్రం ఇప్పటికే 5,000 మందితో ఏర్పాటు చేసేటువంటి ఒక ప్రమాణ స్వీకారానికి కూడా ఏర్పాట్లు ఊపందుకున్నాయి. మరి కొద్దిసేపట్లో కూడా మొత్తం అన్ని కూడా క్లియర్ అయిపోయేసి ఒక ప్రమాణ స్వీకారానికి కూడా సిద్ధమైంది. ఒక వేదికగా కూడా ఇక జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో 5,000 మందికి మాత్రమే అక్కడ ఉన్నటువంటి కెపాసిటీ అది. ఒక 5,000 మంది మాత్రమే దాంట్లోకి రావాలనేసి అయితే మాత్రం టీవీకే విజ్ఞప్తి చేస్తుంది. పాసులు లేనటువంటి వారంతా కూడా ఇక్కడికి రావద్దండి, అంతా టీవీల్లో కానీ స్క్రీన్ లో కానీ చూడాల్సినటువంటి అనేసి విజ్ఞప్తి కూడా చేసింది. పాసులు ఉన్న వారికి మాత్రమే ఇండోర్ స్టేడియంకి అయితే రావాలి, అభిమానులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ రావద్దండి అనేసి మాత్రం టీవీకే ముందు నుంచి కూడా చెబుతా ఉంది. మరి దీనికి అతిథులుగా కూడా రాహుల్ గాంధీ వస్తారు అనేసి అయితే కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. మరి రాహుల్ గాంధీ వస్తారా లేదా అన్న దానిపైన కూడా కొద్దిగా డౌట్ కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు నిన్ననే పశ్చిమ బెంగాల్లో అయితే ప్రమాణ స్వీకారం జరిగింది. మళ్ళీ ఈ రోజు తమిళనాడు రాజకీయాల్లో కూడా మొత్తం అంతా క్లియరెన్స్ వచ్చిన తర్వాత విజయ్ ఇప్పటికే 3 సార్లు గవర్నర్ అయితే కలిసి తనకి సంబంధించినటువంటి బలం ఉందనేసి చూపించిన తర్వాత వరుసగా కూడా ట్విస్టులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఈ రోజు నిన్న అయితే మాత్రం తనకి పూర్తి మెజారిటీ వచ్చిన తర్వాతనే గవర్నర్ కూడా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేసి అయితే మాత్రం చెప్పడంతో ఇక మళ్ళీ కూడా ఆహ్వానిస్తూ కూడా ఒక లేఖ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీంతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అయితే మాత్రం మొత్తం అయితే సిద్ధం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. గత 4 రోజులుగా కూడా నెహ్రూ ఇండోర్ స్టేడియం అయితే మాత్రం తను ప్రమాణ స్వీకారం చేయడానికైతే ముందస్తుగా ఫస్ట్ అయితే మొన్న 7వ తేదీ అయితే పెట్టుకున్నారు. మళ్ళీ అది పోస్ట్ పోన్ కాగానే ఇవాళకి పోస్ట్ పోన్ చేసుకొని 10 గంటలకైతే మాత్రం ప్రమాణ స్వీకారం చేయాలనేసి కూడా నిశ్చయించుకున్నారు. వాటితో పాటుగా 9 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మరి కొంతమందిని అయితే మాత్రం దీంట్లో కేబినెట్ లోకి విస్తరణ చేసి వారినంతా కూడా తీసుకోవాలనేసి అయితే చూస్తున్నారు. మరి అసెంబ్లీలో కూడా తన బలాన్ని కూడా నిరూపించుకోవాలి అనేసి అయితే మాత్రం గవర్నర్ చెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉంది. రత్న నరేష్, మీరు చెప్పినట్లుగానే 9 మంది ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని 6 టీవీకే పార్టీకి సంబంధించిన వాళ్ళు, 3 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళుగా తెలుస్తుంది. ఎవరు వాళ్ళు, వాళ్ళ పేర్లేంటి? టీవీకే పార్టీకి సంబంధించి అదవా అర్జును, అరుణ్ రాజు, నిర్మల్ కుమార్, విజయ్ శర్వను, తమిళ పార్థిబన్ పేర్లు అయితే మాత్రం ఎక్కువగా కూడా వినపడతా ఉన్నాయి. మహిళా కోటాలకు సంబంధించి కీర్తన, విజయలక్ష్మి పేర్లు అయితే మాత్రం ఎక్కువగా కూడా వీళ్ళ యొక్క పేర్లు వినపడతా ఉన్నాయి. ఇక కీర్తన కూడా ఏపీలో పనిచేసి టీవీకే పార్టీలో కూడా చేరి ఎమ్మెల్యేగా కూడా గెలిచింది. తనకి మహిళా కోటా కింద కూడా తనని ఎక్కువగా కూడా ఆసక్తి చూపిస్తా ఉన్నారనేసి అయితే తెలుస్తాను. ఇక విజయలక్ష్మి వీరిద్దరు ఉన్నారు. మరోవైపు ముస్లిం కోటా కింద కూడా అంటే మైనార్టీ కింద కూడా ఒక ఆవిడను కూడా తీసుకోవాలనేసి అయితే మాత్రం విజయ్ చూస్తున్నారనేసి అయితే చెప్తున్నారు. ఇక మహిళలు, మైనారిటీ, అలాగే దీనికి సంబంధించినటువంటి దాంట్లో కీలక నేతలుగా ఉన్నటువంటి అదవా అర్జును, నిర్మల్ కుమారు, అరుణ్ రాజు వీరందరికి కూడా దీంట్లో చోటు కల్పిస్తున్నారైతే చెప్తున్నారు. మరి కాంగ్రెస్ నుంచి ఎవరికి అవకాశం వస్తుంది అనేది అయితే మాత్రం ఇంకా క్లారిటీ రానిటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ లో 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 5 మంది ఎమ్మెల్యేలో ఎవరికి మినిస్టరీ రాబోతుంది అనేది అయితే మాత్రం ఇంకా క్లారిటీ కూడా రానిటువంటి పరిస్థితి అయితే ఉంది. నరేష్, ప్రధానంగా రాహుల్ గాంధీ కూడా ఆహ్వానం అందినట్లు మనకు తెలుస్తుంది. ఆయన ప్రసంగించే అవకాశం ఉందా? అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ కార్యకర్తలు కానీ రాహుల్ గాంధీ వస్తున్న నేపథ్యంలో ఇటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనుకోవచ్చు. ఖచ్చితంగా రద్దు. ఎందుకంటే మొదటి నుంచి కూడా టీవీకే పార్టీకి తాను బహిరంగంగా కూడా సపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొదటిగా ముందుకు వచ్చినటువంటి పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ.
అలాగే ఒక జెన్జీ యూత్ కి సంబంధించి కూడా అటువంటి ప్రణాళికలతో ముందుకెళ్ళాలి. విజయ్తో తమిళనాడు ఒక ప్రభంజనం సృష్టిస్తారు, తనతో పాటు మేము సపోర్ట్ చేస్తామనేసి కూడా రాహుల్ గాంధీ సపోర్ట్ ఇస్తూ భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో దీని ద్వారానే మరి ఒక ప్రమాణ స్వీకారానికి కూడా తనని ఆహ్వానించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత కూడా తాను ప్రసంగించేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఎక్కువగా సౌత్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు కేరళ, మరోవైపు కర్ణాటక, తెలంగాణలో అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ అక్కడ బాగా వేసినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు అదే పొత్తుతో కలుపుకొని తమిళనాడు కూడా కాంగ్రెస్ లీడ్ లోకి వచ్చినటువంటి పరిస్థితి. సో దీంతో ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉనికిని కాపాడుకోవడానికి అలాగే యూత్ ను కూడా అట్రాక్ట్ చేసే విధంగా ప్రసంగిస్తారనేసి అయితే మాత్రం ఇప్పటి వరకు వార్తలు అయితే వస్తా ఉన్నాయి. మరి రాహుల్ గాంధీ ఎలా మాట్లాడబోతున్నారు, ఎలా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ యొక్క నెహ్రూ ఇండోర్ స్టేడియం కు సంబంధించి కూడా మొత్తం కొంతమంది అతిథులకి మాత్రమే ఆహ్వానం అయితే పంపించారు. మిగతా వాళ్ళకైతే మాత్రం అఫీషియల్ గా చేసేటువంటి అంటే అసెంబ్లీకి సంబంధించినటువంటి వాటికైతే కూడా అందరూ అంటే కేబినెట్ విస్తరించిన తర్వాత పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళకి పంపిస్తారనేసి కూడా ఒక వార్తలు అయితే వస్తున్నాయి. ఇక ఎప్పటి నుంచో అనుకున్నటువంటి ముహూర్తాలన్నీ కూడా పోస్ట్ పోన్ అవుతుండటంతో ఈ రోజు తొందరగా కూడా చేసుకోవాలనేసి అయితే మాత్రం టీవీకే పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. దీనికోసం ఎప్పటి నుంచో కూడా కసరత్తు చేస్తున్నప్పటికీ అవి వారికి అనుకూలించగా కూడా పోస్ట్ పోన్ అవుతూ వస్తా ఉన్నాయి. మరోవైపు తనకి సపోర్ట్ ఇచ్చినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం, మళ్ళీ ముందుకు రావడం, ఇలాగా ట్విస్టులంతా కూడా రావడంతో విజయ్ పార్టీ వర్గాలు అయితే మాత్రం దీన్ని పోస్ట్ పోన్ చేసే విధంగా లేకుండా గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని గవర్నర్ ఆహ్వానించగానే ఈ రోజు 3:15 చేయాల్సినటువంటి ప్రమాణ స్వీకారాన్ని ముందుగా 10 గంటలకే చేయాలనేసి కూడా నిర్ణయించుకున్నారు. దీంతో ఆ ఒక ఇండోర్ స్టేడియం లో కూడా ఏర్పాట్లన్నీ కూడా నిన్న సాయంత్రం నుంచి వేగంగా కూడా చేస్తూ ఇప్పుడు దాదాపు కూడా 99% వరకు పూర్తి అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మరి కాసేపట్లో నెహ్రూ ఇండోర్ స్టేడియం లో అయితే మాత్రం ఒక ప్రపంచం కూడా సృష్టించేటువంటి టీవీకే పార్టీ విజయ్ కూడా తను ప్రమాణ స్వీకారం చేయడానికి అయితే సిద్ధమయ్యారు. దాంతో పాటుగా ఈ యొక్క ఎమ్మెల్యేలు కూడా మొత్తం 9 మంది, విజయ్తో పాటు 10 మంది ప్రమాణ స్వీకారం చేసిన వీరంతా కూడా వాళ్ళు మినిస్టర్స్. తర్వాత విజయ్ అయితే మాత్రం సీఎం గా కూడా ప్రమాణ స్వీకారం చేయడానికి అయితే చెప్తున్నారు. ఇక రాహుల్ గాంధీ ఏ విధంగా మాట్లాడబోతున్నారు తమిళ ప్రజలను ఉద్దేశించి అనేది అయితే మాత్రం కొద్దిగా ఆసక్తికరంగా కూడా మారినటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ నరేష్.